వెల్కమ్ టు వేవ్స్ మీడియా. శ్రీకాళహస్తి డీఎస్పీ ఆఫీస్కు డ్రైవర్ రాయుడు చెల్లెలు కీర్తి. ప్రాణహాని ఉంది, భద్రత కల్పించండి అని డీఎస్పీకి ఫిర్యాదు. మాకు 30 లక్షలు ఆఫర్ చేశారు, మేము ఒప్పుకోలేదు. స్థానిక ఎమ్మెల్యేపై మాకు ఎలాంటి అనుమానం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, అవకాశం ఇవ్వండి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం, వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము. ఇక్కడికి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి, మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది? మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు, మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు మరి? ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరు ఏమన్నా చూసారా? చెప్పండి. అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు. దీన్ని అయితే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను. మా అన్న అయితే అలాంటి వాడు కాదు. తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు. దీని ద్వారా